లోకేష్ మేమే ఆపిన అంటున్నారు, ఒకవైపు వైట్ ఎలిఫెంట్ అంటున్నారు. అంటే ఏంటి? నేను ఆ రోజు 11,000 కోట్ల ప్యాకేజ్ ఇచ్చింది కూడా చెప్పాను. దీన్ని అందంగా ముస్తాబు చేసి ప్రైవేట్ వారికి అమ్మటానికి ఎత్తుగడ. మీరు చూడండి, ఇది ఆదానికి అమ్మేస్తారు, ఆదానికన్నా అమ్మేస్తారు, లేదా మిట్టల్ కోసం విశాఖ స్టీల్ ప్లాంట్ కంప్లీట్గా నిర్వీర్యం చేస్తారు. ఇది ఎత్తుగడ. మనం చూడలేదా ప్రైవేట్ డైరీల కొరకు చిత్తూరు ప్రభుత్వ సహకార రంగంలో డైరీల్ని గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉన్నప్పుడే కదా నీరు కార్చింది. మీకు సహకార డైరీలు అన్నీ దెబ్బతిన్నాయి, ప్రైవేట్ డైరీలను బ్రహ్మాండంగా లాభాల్లో నడుస్తున్నాయి. ఇవన్నీ తెలవని వ్యవహారమా ప్రపంచానికి? మీరు హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ను తొలగించి పనికిమాలిన అనిల్ అంబానీ కంపెనీలకు మీరు రాఫెల్ కాంట్రాక్ట్ 20,000 కోట్లు ఎట్లు ఇచ్చారు? అనిల్ అంబానీ కంపెనీ మీకు రాఫెల్ యుద్ధ విమానాలు తయారు చేసే స్థాయి ఉన్న కంపెనీ, ఆన్ పేపర్ ఉన్న కంపెనీకి ఇప్పించారు. ఇవన్నీ జరుగుతుంది. ఇదంతా ట్యాక్స్ పేయర్స్ మనీ కాదా? స్టీల్ ప్లాంట్ పైన అభాండాలు మోపడం అనేది తెలుగు ఆంధ్రుల ఆత్మగౌరవం పైన దాడి, తెలుగువారి ఆత్మగౌరవం పైన దాడి. మీరు నిజంగా విశాఖ స్టీల్ ప్లాంట్ కనుక ట్యాక్స్ పేయర్స్ మనీ వాడితే ఆ ప్లాంట్ మూసేయండి. వీఆర్ రెడీ ఫర్ ఇట్. స్టీల్ ప్లాంట్ మూసేయండి. నిజంగానే ఇది ప్రభుత్వం పైన భారం అని మీరు నిరూపిస్తే జస్ట్ క్లోజ్ డౌన్ ద స్టీల్ ప్లాంట్. కానీ నిరూపించకపోతే మరి మీరు దేనికి సిద్ధమని అడుగుతున్నాం. మేము రెడీ. స్టీల్ ప్లాంట్ ప్రభుత్వం పైన బర్డెన్ కాదు. స్టీల్ ప్లాంట్ వైట్ ఎలిఫెంట్ అసలే కాదు. స్టీల్ ప్లాంట్ ట్యాక్స్ పేయర్స్ మనీ మింగడం లేదు. స్టీల్ ప్లాంట్కు నష్టాలు ఇంతవరకు ప్రభుత్వం ఇచ్చింది నాకు తెలిసినంత వరకు ఒక 5,000 కోట్ల నుంచి ఇవ్వలే. చెప్పండి ఎన్ని వేల కోట్లు ఇచ్చారో బడ్జెట్ నుంచి. ఎక్కడ డబ్బులు జబ్బులకెళ్ళి ఎవరు ట్యాక్స్ పేయర్స్ మనీ రహస్యంగా ఇవ్వరు కదా. ప్లీజ్ చంద్రబాబు నాయుడు గారు, ఇప్పటి వరకు స్టీల్ ప్లాంట్ పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్ని వేల కోట్లు స్టీల్ ప్లాంట్కి ఇచ్చిందో ఒక వైట్ పేపర్ ఇవ్వండి. ఇవాళ స్టీల్ ప్లాంట్కు ఉన్న ఆస్తుల మొత్తం విలువ ఎంతో చెప్పండి. వైట్ ఎలిఫెంట్ కాదో తేలిపోతుంది కదా. 5,000 కోట్లు నేను ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నాను, మీరు అయ్యా ఒక వైట్ పేపర్ ఇవ్వండి. స్టీల్ ప్లాంట్కు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన డబ్బులు ఎన్ని, ఇన్నెళ్ళు, ఇంక్లూడింగ్ వడ్డీలతో సహా వేసుకోండి. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన రాయితీలు డబ్బులు ఏంటి, దానికి కూడా విత్ వడ్డీ వేసుకోండి. అలాగే స్టీల్ ప్లాంట్ కట్టిన ఇన్కమ్ ట్యాక్స్ ఎంత, స్టీల్ ప్లాంట్ కట్టిన జిఎస్టీ ఎంత, స్టీల్ ప్లాంట్ కట్టిన వివిధ రకాల పన్నులు వేసుకోండి. అది కూడా విత్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేసేయండి. స్టీల్ ప్లాంట్కున్న ఇప్పుడున్న ఆస్తులు వేయండి. స్టీల్ ప్లాంట్ కనుక ట్యాక్స్ పేయర్కు బర్డన్ నిరూపిస్తే నా జీవితంలో టీవీ కెమెరాల ముందుకు రాదు. నేను రెడీ. ఇంత పెద్ద ఎత్తున మాట వాదిస్తున్నా. ఐ విల్ నెవర్ కమ్ బిఫోర్ టీవీ కెమెరాస్. మీరు ప్రూవ్ చేయండి, మరి లేనప్పుడు మరి మీరు అన్యాయంగా స్టీల్ ప్లాంట్ మీద బాండాలేండి. ఎందుకంటే స్టీల్ ప్లాంట్కు అనేక సార్లు వెళ్ళిన వాడిని, దానిపైన స్టడీ చేసిన వాడిని, ఆ కార్మికుల మీటింగ్లో పాల్గొన్న వాళ్ళుగా చెప్తున్నాను. ఈ 3 దశాబ్దాల నా ప్రజా జీవితంలో నేను దాదాపు 3.5 decades నా పబ్లిక్ లైఫ్, 24 years అప్పుడు నేను వేదిక ఎక్కితే పబ్లిక్ లైఫ్లో, ఇవాళకి 37 years నుంచి నేను ప్రజా జీవితంలో ఉన్నాను. ఇప్పటికి అనేక సార్లు స్టీల్ ప్లాంట్కి వెళ్ళాను, స్టీల్ ప్లాంట్ గడ్డపైన మాట్లాడాను. అందువల్ల ఇలా స్టీల్ ప్లాంట్ కార్మిక వర్గం తరఫున నేను రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని మీరు వైట్ పేపర్ రిలీజ్ చేయండి. ఇది స్టీల్ ప్లాంట్ గనక ట్యాక్స్ పేయర్స్ మనీ తిన్నది, స్టీల్ ప్లాంట్ గనక వైట్ ఎలిఫెంట్, స్టీల్ ప్లాంట్ గనక కార్మికుల అసమర్థత వల్ల బద్ధకం వల్ల నష్టపోయింది అని గనక మీరు నిరూపిస్తే నా జీవితంలో మళ్ళీ టీవీలో మాట్లాడారు. దిస్ ఈజ్ ద లాస్ట్ ప్రోగ్రామ్. ఆర్ యూ రెడీ ఫర్ ఇట్? ఆర్ యూ రెడీ ఫర్ ఇట్? విత్ ఆల్ హ్యూమిలిటీ అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు పెద్దలు, ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి, ఐ హ్యావ్ గ్రేట్ రెస్పెక్ట్ ఫర్ హిమ్. కానీ నేను ఒక పాత్రికేయునిగా అడగడం లేదు, ప్రజాప్రతినిధిగా అడుగుతున్నాను. 8 సంవత్సరాలు ఉమ్మడి రాష్ట్ర శాసన మండలిలో 7 ఏళ్ళు శాసనమండలి సభ్యుడిగా ఉండి విశాఖ స్టీల్ ప్లాంట్ పైన శాసన మండలి వేదికగా మాట్లాడిన ఒక ఎమ్మెల్సీగా అడుగుతున్నాను. మీరు సిద్ధమా? మేము సిద్ధమా అని అంటారు కదా, మేము సిద్ధం. చెప్పండి చర్చ. మీరు చంద్రబాబు నాయుడు గారు పెద్దవారు, ఆయనతో డిబేట్ చేసేంత సామర్థ్యం నాకు లేదు. మీరు పంపించండి మీ పార్టీ వాళ్ళని ఎవరినైనా. మేము